ఆవేదనాభరితమైన అంశం ఏంటంటే, పోలీస్ అనేవాడు గనక లేకపోతే మనందరం ఎక్కడుంటాం? మన జీవితాలు ఎక్కడుంటాయి? అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోవా? కనబడ్డోడిని దోచుకోడా? అత్యాచారాలు చేయడా? హత్యలు చేయడా? ఇళ్ళు లూటీ చేయరా? అంటే పోలీస్ అనే పేరు ఆపుతోంది. పోలీస్ అనే భయం ఆపుతోంది. అలాంటి పోలీసులు అసాంఘిక శక్తులైనటువంటి నక్సలైట్ల మీద దాడి చేస్తే, అప్పుడు చనిపోతే ఆర్ఐపీలు, ఆత్మశాంతులు, నక్సల్ నాయకుల కోసం పెట్టేవాళ్ళు కొన్ని వందలు వేల మంది ఉన్నారు. గుడ్, వాళ్ళు ఆ భావజాల నుంచి వచ్చారు కాబట్టి. కానీ పోలీసులు నిన్న ఛత్తీస్గఢ్లో చనిపోతే ఎవరు ఎందుకు వాళ్ళకి సంఘీభావం ప్రకటించరు? 70 కిలోల మందు పాత్ర పేలి 8 మంది మృత్యువాత పడ్డారు. సిమెంటు రోడ్డే పేలిపోయింది. ముక్కలు చెక్కలైనటువంటి మృతదేహాలు. ఎవరి కోసం వాళ్ళు? వాళ్ళకి నక్సల్స్కి ఏంటి యుద్ధం? వాళ్ళు మన కోసం కదా ఉంది, వాళ్ళు మన కోసం కదా పనిచేస్తుంది. కనీసం పోలీస్ సంఘాల వాళ్ళు ప్రస్తావించలేదు. పోలీస్ అధికారులందరూ ఎందుకు దాని మీద ఆవేదన వ్యక్తం చేయకూడదు? అట్లాగే సరే, పోలీసులు క్రమశిక్షణ చట్టాలు ఉన్నాయి కాబట్టి, నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయట్లేదు. అసలు సాధారణ ప్రజలమైన మనం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నటువంటి మనం ఎందుకు వాళ్ళ కోసం ఒక్క క్షణం అయ్యో పాపం అనలేదు? సినిమాల హీరోలకు ప్రాబ్లం వస్తే, లేకపోతే కనుక మనకు నచ్చిన నాయకుడికి సమస్య వస్తే ఎగబడిపోయి సోషల్ మీడియా పోస్టులు పెట్టేటటువంటి మనం, పోలీస్ అన్నా ఏంటన్నా నీకు ఈ కష్టం, మేమంతా నీ వెనకాల ఉన్నామన్నా అని చెప్పలేమా?